హలో ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియో పెడుతున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. ఈ వ్లాగ్ షూట్ చేసి 1 మంత్ పైనే అయిపోయింది. జనవరిలో మేము బన్నేరుగట్ట బయాలజికల్ పార్క్ అయితే వెళ్ళామండి బెంగళూరులో. ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచే మీకు కనిపిస్తుందా క్లియర్గా, బన్నేరుగట్ట బయాలజికల్ పార్క్ బెంగళూరు అని ఉంది. ఇక్కడ నుంచే ఎంటర్ అవ్వాలి. మేము పార్కింగ్ చేయాలి కాబట్టి కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. క్లైమేట్ అయితే ఫుల్ మేఘాలు చూడండి. ఆ రోజు మేము ఎక్కడ వర్షం వస్తుందో అనుకున్నాం కానీ వర్షం అయితే రాలేదు, కానీ ఫుల్ చలి పెట్టింది. ఇక్కడ నుంచే మనకి మెయిన్ పార్క్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్. కొంచెం ముందుకు వెళ్తే టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. లోపలికి మాత్రం ప్లాస్టిక్ అస్సలు చిన్న కవర్ కూడా అలో చేయట్లేదండి. అంత బాగా స్ట్రిక్ట్గా చెకింగ్ చేస్తున్నారు. మన ఫుడ్ అలో చేస్తున్నారు, అది స్టీల్ బాక్స్ కానీ లేదు అంటే పేపర్ కవర్స్ అలాంటి వాటిలలో పెట్టుకుంటే తీసుకెళ్ళనిస్తున్నారు. మనం ఒకవేళ చిప్సే తీసుకొచ్చామనుకోండి, ఆ చిప్స్ కట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న పేపర్ కవర్లు అయితే ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. స్టార్టింగే మాకైతే జీబ్రాలు కనిపించినాయి. మా పిల్లలైతే అస్సలు ఉండట్లేదు, చిక్కట్లేదు, దొరకట్లేదు, అంత హ్యాపీ అయిపోయారు అనమాట. ఇంకా వెళ్తూ ఉంటే మనకి ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయండి. నిజంగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వెళ్తే, అంత గ్రీనరీ ఉందండి. ఇక్కడ ఇంకా సెకండ్ మేము చూసింది జిరాఫీ. ఇక్కడైతే ఒక 2నో ఏమో ఉన్నాయండి. ఎంత పెద్దగా ఉన్నాయో వాటిని దూరం నుంచి చూస్తుంటేనే ఎంత హైట్గా అనిపిస్తుంది. ఇంకా దగ్గరికి వస్తే మనం ఇలా తలెత్తుకొని చూడాలనుకుంటా. నడవలేని వాళ్ళకి బస్ ఫెసిలిటీ ఉంది, ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయండి. వాళ్ళైతే ప్రతి యానిమల్ దగ్గర ఒక 5 మినిట్స్ అయితే ఆపుతున్నారు ఫొటోస్ తీసుకోవడానికి అలా. ఇక్కడ మాత్రం జింకలు చాలా ఉన్నాయి. జింకలైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండి, నిజంగా చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మా పిల్లలిద్దరికి తోడు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు ఉండేసరికి చిక్కట్లేదు, దొరకట్లేదు, ఎటు పడితే అటు ఉరుకుతున్నారు. ఇక్కడ ఏదో రెస్టారెంట్ కనిపించింది. మా హనీ అయితే వెళ్ళిపోదాం రండి రండి అని పిలుస్తున్నాడు. కాస్ట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి రేట్లు. ఫుడ్ ఎలా ఉంది కాబట్టి బయట నుంచి తెచ్చుకోవడం బెస్ట్ అండి. కొన్ని స్నాక్స్ హ్యాపీగా తినుకుంటూ తిరుక్కుంటూ ఎంజాయ్ చేయొచ్చు. మాకు ఐడియానే లేదండి. నేను ఎలానో ఇంటి దగ్గర ఒక 2 ఆరెంజెస్, ఒక వాటర్ బాటిల్ పెట్టాను, ఇంకా అవే తిన్నారు. మనకి అడుగడుగున ఈ మ్యాప్స్ అయితే ఉన్నాయండి. ఎక్కడ ఏముంటాయి ఏంటి అని క్లియర్గా రూట్ అయితే ఇచ్చారు. మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళండి. ఇప్పుడైతే ఇంకా కొత్తగా చాలా రెడీ చేస్తున్నారండి. ఇంకా కొత్త యానిమల్స్ని తెచ్చి యాడ్ చేయడానికి అనుకుంటా. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మనం ఎప్పుడు నార్మల్గా ఉన్నాయి చూస్తాం కానీ ఇవి ఏంటో భూమి సైడ్ అంటే రివర్స్లో ఉన్నాయి అనమాట. కలర్ బాగున్నాయి, చూడడానికి కూడా వ్యూ చాలా బాగుంది. నాకైతే చాలా చోట్ల కనిపించినాయి ఆ ఫ్లవర్స్. బాగా నచ్చి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. అండ్ మనం పోతూ ఉంటే ఏదో ఒకటి యూనిక్గా కనిపిస్తూనే ఉన్నాయండి. ఇక్కడ లేని జంతువు ఏం లేదు, అన్నీ ఉన్నాయి. పులులు, సింహాల దగ్గర నుంచి పాములైతే ఎన్ని రకాల పాములు ఉన్నాయో చూస్తుంటే భయమేస్తుంది ఒక్కొక్కటి. నిజంగా అన్నీ చూడొచ్చు. ఎవరైనా యానిమల్ లవర్ ఉంటే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ చూడండి, ఇది ఎంత బాగా ఎక్కుతుందో. దానికి ఏదో ఫుడ్ పెట్టారు, అది తింటూ ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా మా పిల్లలు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారని. ఒక్కొక్క యానిమల్ దగ్గరికి వస్తుంటే వాళ్ళల్లో ఎక్సైట్మెంట్ అనేది పెరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్తే ఏముంటాయి అని. వాళ్ళ డాడీని అయితే బుర్ర తినేస్తున్నారు ఎత్తుకోమని. మా వారికేమో ఫుల్ ఫీవర్లో ఎందుకు వెళ్ళారు రాజీ అంటారా. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి కదా, తప్పదు. వాళ్ళు వచ్చేదే 1-2 రోజులు. అది కాక మేము చాలా ఇయర్స్ తర్వాత కలిసాం. ఎప్పుడో మేము ఎంపీలో ఉన్నప్పుడు కలిసి ఉన్నాము. చాలా డేస్ తర్వాత కలిసాం కాబట్టి మంచి మెమొరీస్ని అయితే సేవ్ చేసుకోవాలి కదా. అండ్ వాళ్ళకి కూడా చిన్న పిల్లలండి ఇద్దరు. మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని వచ్చాం. మా ఇంటి దగ్గర నుంచి ఈ పార్క్ ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ పైనే వచ్చింది. 2 అవర్స్ జర్నీ పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఆ రోజు. చాలా టైర్డ్ అయిపోయామండి. అందులో మా ఇంట్లో అందరికీ ఫీవర్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి. జనవరి మంత్ మొత్తం ఫీవర్సే అండి మా ఇంట్లో అందరికీ. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న యానిమల్ అయితే నాకు పేరు కూడా నోరు తిరగట్లేదండి, చెప్పలేకపోతున్నా. చూడండి మా వారు ఎంత డల్గా ఉన్నారో. టాబ్లెట్ వేసుకొని వచ్చిన ఆ ఫీవర్ అయితే అస్సలు తగ్గలేదు. అదిగాక మొత్తం అడవి, గ్రీనరీ, చలి ఎక్కువగా ఉంది. అండ్ క్లైమేట్ కూడా ఆ రోజు వర్షం వచ్చేటట్టు ఉంది. మేమైతే వస్తుంది అని అనుకున్నాం వర్షం ఖచ్చితంగా, కానీ ఆ రోజైతే వర్షం ఏం రాలేదండి. మేము నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత మాత్రం పెద్ద
వర్షం పడింది. జనాలు గూడా ఫుల్లుగా ఉన్నారండి. మేమైతే సండే రోజు వెళ్ళాము. ఫుల్ రష్‌గా ఉంది. అండ్ ఇక్కడైతే చీతాని చూసి నా ఇద్దరు కొడుకులు ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఫస్ట్ టైమ్ అండి. కెమెరా చూపి మమ్మీ మేము హాయ్ చెప్తాము అని అడిగారు. అండ్ ఇక్కడైతే ఫోటోషూట్ కోసం పిల్లలకి నెమలిది ఇలా ఒకటి బోర్డ్ అయితే రెడీ చేశారు. ఇది కూడా బాగుంది. చిన్న పిల్లలకైతే కొంచెం బాగుంటది. మనం కూడా దిగచ్చులేండి. చిన్న పెద్ద తేడా ఏం లేదు ఫోటోలు దిగడానికి. అలా చూస్తూ చూస్తూ పార్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిట్ బోర్డు కూడా వచ్చేసిందండి. బయటికి వెళ్ళిపోయి నేను ఒక చిన్న క్లిప్ తీయాలి అనుకున్నాను కానీ వెంటనే ఆటో బుక్ అయిపోయింది, కుదరలేదు. ఈ పార్క్ బయట మనకి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని ఎన్ని స్టోర్స్ ఉన్నాయో అండి, నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి. మనకి ఒకప్పుడు ఆన్లైన్లో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఆ ప్రోడక్ట్ని రివ్యూ ఇచ్చారు. వాళ్ళు తయారు చేసే దగ్గరికి వెళ్ళి కూడా ఆ ప్రోడక్ట్ని అంత బాగా వైరల్ చేశారు. అక్కడ ఎంత కాస్ట్ అమ్ముతున్నారు ఏంటి అని వీడియో తీసుకోవాలి అనుకున్నాను కానీ మొత్తం ఫెయిల్ అయిపోయిందనమాట. అనుకున్నది ఒకటి, అక్కడ అయింది ఒకటి. అండ్ ఇంతే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వ్లాగ్తో కలుస్తాను. ఉంటా, బాయ్.